మేడం గారు నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా ఇప్పుడు చుట్టుకుంటా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు, ప్రతి యువతని ఇబ్బంది పెట్టాడు, మహిళల్ని ఇబ్బంది పెట్టాడు. ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరు. అలాంటప్పుడు జనాన్ని బలవంతంగా తరలిస్తారు. నేను డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారని, నేను చెప్పే మాయ మాటలు ఖచ్చితంగా వింటారని జగన్మోహన్ రెడ్డి అనుకోవటం చాలా భ్రమ. మీరు విశాఖపట్నంలో చూశారు. విశాఖపట్నంలో కనీసం జగన్మోహన్ రెడ్డి బస్సు వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ తప్ప 20 మంది కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది? దీనికోసం నేను ఇది చేశాను అని చెప్తే జనాలు నమ్మితే నిజమనుకుంటే వస్తారు తప్ప మోసం చేయాలనుకుంటే ఎట్లా వస్తారు? అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సభలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు సభలు కానివ్వండి, లేకపోతే బీజేపీ పెట్టేటువంటి సభలు కానీ జనం విపరీతంగా వస్తా ఉన్నారు. సరే, జనం సభలకి వస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేడు, ఇది ఒకటి అనుకుందాం. ఈ రోజు మీరు అన్నట్టు నామినేషన్ కనుక చూస్తా ఉంటే ఒకటి నుంచి ఒకటి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చూశారు. నేను అట్లాగే బోనమ్మ గారి, మీరు పెమ్మసాని గారి నేను చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు పెమ్మసాని గారి నామినేషన్ పర్వం దాదాపు 6 గంటలు కూడా ఆయన కనీసం 3-4 కిలోమీటర్లు 6 గంటలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నిన్న పుల్లారావు గారు జరిగింది. విపరీతంగా జనం వస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు విఘ్నులు, ఓటేశారు, అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ దేశంలో ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఓటు వేసిన తర్వాత 6 నెలలకు సంవత్సరాలకో ఇతరు ప్రజాపాలన చేయడు, ఇతరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నాడు, కేవలం తన ప్రయోజనం కోసం ఆస్తులు పెట్టుకోవడం కోసం చేస్తా. మీరు మాణిక్యరావు గారు ఒకటి గమనించారో లేదు, అధికారంలో ఉన్నప్పుడు 58 నెలల్లో కాస్త వెనక్కి వెళితే మీరు ఒక సభ ర్యాలీ పెట్టాలంటే కూడా ఆయా నియోజకవర్గాల్లో పోలీసుల సహకారం కావాలి, లేకపోతే స్థానిక నాయకత్వం వెళ్ళొద్దనో లేకపోతే ఆదేశాలు జారీ చేయడమనో వాళ్ళ అధికార పార్టీకి తరలించే అవకాశం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు వన్స్ కోడ్ వచ్చేసి ఇంక ఎలక్షన్స్ దగ్గర పడిపోయిన తర్వాత ప్రజలు ఇవన్నీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి బాంబార్డ్ చేసి చూపించేయచ్చు. అది ఇప్పుడు కనిపిస్తుందంటే మీరేమంటారు? ఖచ్చితంగా 100%. మనం ఈ 5 ఏళ్లలో ప్రతిసారి అన్ని విషయాల మీద డిబేట్లు ఎంత దారుణండేవి. బయటకు వచ్చేవాళ్ళు కాదు, రానిచ్చేవాళ్ళు కాదు, మీరందరూ హౌస్ అరెస్ట్లు కూడా అయ్యేవాళ్ళు ఎక్కడికక్కడ. ఇప్పుడు అలా లేదు, కోడ్ లో బయటకు వస్తున్నారు అంతా. అలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ నేనే అంటున్నాను, ప్రజలు మనకి 6 నెలల్లో మనం ఎన్నుకున్నటువంటి నాయకుల్ని రిటర్న్ తీసుకునేటువంటి అధికారం ఇవ్వలేదు రాజ్యాంగం ప్రజలకి. మనకి అతను తప్పులు చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు, లేకపోతే దోపిడీ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తానడానికి అధికారం లేకుండా రాజ్యాంగం కల్పించలేదు. అందుకని వెయిట్ చేశారు. ఆ వెయిట్ చేయడం అనేది మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ యొక్క పాలన పోయి ఏదైతే ఈసీ పరిపాలన వచ్చిందో, ఈసీ పరిపాలన వచ్చిన వెంటనే ప్రజలు స్వేచ్ఛగా ఇరుచుకున్నటువంటి పక్షాలు వస్తా ఉన్నారు. రోజు మేము చేయడానికి సిద్ధపడుతున్నామనే వాతావరణాన్ని చూపిస్తున్నారు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక పక్కన కోట్ల రూపాయలు పెడతా కానీ అక్కడికి వచ్చేటువంటి ప్రజలు లేరు. ఒక పక్కన డ్రామా ఇప్పటికీ మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి మీద నుదుటి ఉన్నటువంటి గీతకి తెల్లగా కనపడేటువంటి వేసుకున్నారు. సానుభూతి లేదు, వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక ఏ లాభాలు? రేపు పొద్దున ఒక వెనక పెట్టుకొని ఉద్యోగాలు పెట్టుకున్నా కానీ నమ్మరు ప్రజలు. ఎట్టి పరిస్థితులు నమ్మరు ప్రజలు. స్వేచ్ఛగా ఈ రోజు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అందుకనే ప్రజలుగా ఉన్నటువంటి లేకపోతే కూటమి నాయకులు ఎక్కడైనా నామినేషన్ వేస్తున్నారు, మీటింగులు పెట్టుకున్నా తండోపాలుగా వస్తే వాళ్ళ యొక్క బాధని మర్చిపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అవకాశం ఎన్నికల నాటికి అవకాశం ఉన్నా కానీ స్వేచ్ఛని బాధని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే ప్రతి చోట నామినేషన్లు ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు లక్షల మందితో, ఎక్కడ లక్షల మందితో. అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రజల దగ్గరికి భయపడతా ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో ఏదో చెప్తా ఉన్నారు తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి స్థితి లేదు. సోషల్ మీడియా మీటింగ్ చూస్తే మీకు ఇంకా సోషల్ మీడియా బతుకుందని అనిపిస్తుందా మీకు? ఆ సోషల్ మీడియాలో అమ్మాయి పాప నేను ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, ఏదైనా సలహా సంప్రదింపు చెప్పండి అని అడిగితే ఆయన
పక్కన ఆయనకి చెప్పమన్నారు కదా, మరి అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఆయనకు అర్థమైందో లేదో, యువతకి మరి జాబులు ఇచ్చే విషయంలో, ఆయనకి సలహాలు ఇచ్చే విషయంలో క్లారిటీ ఉందో లేదో, మీకు దానిపై మీ కామెంట్ ఏంటి? ఇంకా మీరు సోషల్ మీడియా అంటారేంటి? సోషల్ మీడియా ఇంతకు ముందు బాగానే పనిచేసింది మేడం. ఎంత బాగా పనిచేసిందంటే జగన్మోహన్ రెడ్డి 10 అబద్ధాలు చెబితే వాళ్ళు 100 అబద్ధాలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తే వీళ్ళు మేము అచ్చెన్నాయుడు గారి సంతకం మీద, చంద్రబాబు నాయుడు గారి సంతకం మీద తప్పులు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, లెటర్లు పంపుతా ఉండేవాళ్ళు, మార్పింగ్ లెటర్లు చేస్తా ఉండేవాళ్ళు, మార్పింగ్ వీడియోస్ చేస్తా ఉండేవాళ్ళు, ఇంత గందరగోళం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి సక్రమంగా పైసలు తెలియలేవో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇది లేదు. ఎందుకంటే న్యాయం ప్రజలకి అందుతా ఉంది, వార్తలు ప్రజల దగ్గరికి వెళ్తా, వార్తలు కూడా ధైర్యంగా మనలాంటి ఛానల్ అనేటువంటి నిరంతరం ఎదుర్కొని నిన్న ఎంత వచ్చిందంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి మీరు ఆదర్శంగా ఉండాలి అనేసి కోరుకుంటా ఉన్నాం. మీరు ఎన్నికల్లోకి లేదా ముఖ్యమంత్రి కాకముందు గొప్ప పారిశ్రామికవేత్త అంటే ఆ మాట లేదు, ఎంటర్ప్రైనర్ అంటే చెప్తే నవ్వుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే భార్గవ్ రెడ్డి ఏదో కవర్ చేసుకోవటానికి. గతంలో లోకేష్ గారు కూడా ఇలా యువతతో జాబ్స్ విషయంలో కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళతో కూడా యువగళం పాదయాత్రలో చాలా మీటింగ్స్ అవి కండక్ట్ చేశారు. అప్పుడు ఆయన ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసేవారు, తెలిస్తే నీ ఇన్ఫర్మేషన్ మీద నేను గ్యాదర్ చేసి బట్ అడ్రస్ చేస్తాననేవారు. ఇక్కడ అడ్రస్లు కూడా ఏం కనిపించలేదు నిన్న. వాళ్ళు ఏమేమి చదువుకుంటారో వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు, ఆ పరిశ్రమలో ఏమేమి చదువుకుంటారో వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు మనం తీసుకోవాలి. ఆ పరిశ్రమల్లో ఉద్యోగం అంటే మాట్లాడదాం ఒక్క నిమిషం. ఒక్కసారి అంటే కొంచెం ఇంకా ఏదో లిటిల్ డిస్టర్బెన్స్ ఉంది మీద. ఒకసారి జనసేనతో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రజనీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి నిన్న మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే